ఇంత పెద్ద గుడ్లు పెడతాయి బర్డ్స్ అది పెడతది నీ గుడ్డిది అక్కడ పెట్టుకో వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ అమ్మ వద్దు మళ్ళా గుడ్లు పెట్టడం ఆపేసి వద్దు పెట్టకు దంపతులకన్నా మాట్లాడతావు నాన్న నువ్వు మీ నేను నీకున్నా చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్ ఒక్క 1 అవర్ ఆగు మమ్మీ హెయిర్ సూపర్ గా అవుతుంది మీరు చెప్పొద్దండి మీరు చెప్పొద్దు ఇప్పుడు ఎందుకంటే ఆమె ఇంటి దగ్గర ఏదో అన్నది ఇందాక ఇప్పుడు పిచ్చికలు గూళ్ళు అన్నావేవో గుడ్లు పెట్టాయని తీసావు కదా ఎక్సేవి నిజంగానే బాగుంది అని సెట్ కాదమ్మ బ్లూ కలర్ గా చేశారు కదా నా ఇంట్లో కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి తాత నువ్వు ఊరుకోమా దుద్దు అంటావు మమ్మీ నీకు జుట్టు దూసి సాగు బా ఫ్రూటీ ఏంది లే మంచిగా దూసి సాగు మమ్మీ ఇంకో చూడు మొత్తం జుట్టు ఎట్లుందో నొప్పి అవుతుంది ఫ్రూటీ లే ఫ్రూటీ బాగానే ఉంది మంచిగా ఉంది జుట్టు నేమలద్దు ఏంది ఇది గడ్డి ఇంకో మమ్మీ ఏ లే ఫ్రూటీ నీ జుట్టులో బడ్స్ వచ్చి హెన్స్ పెడుతున్నాయి మమ్మీ సారీ గుడ్లు పెడుతున్నాయి మమ్మీ ఇగో చూడు ఎందుకు చూడు ఇగో పెట్టింది ఆల్రెడీ ఇగో వచ్చింది ఇగో అదే ఇంత పెద్ద గుడ్లు పెడతాయి బర్డ్స్ అది పెడుతుంది నీ గుడ్డిది అక్కడ పెట్టుకో వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ ఇంకో గుడ్డు పెట్టింది పోయి ఆమ్లెట్ అయిపో నువ్వు ఇది ఇంట్లోకి వెళ్ళి వచ్చినావు అక్కడ పెట్టుకో నేను గడ్డి అన్నందుకైనా నా జుట్టు మంచిగా సిల్కీ వేయించుకుంటే నీలాగా మమ్మీ వద్దు మమ్మీ అమ్మ వద్దు మళ్ళా గుడ్లు పెట్టడం ఆపేసి వద్దు పెట్టకు దంపతులకన్నా మాట్లాడతావు నాన్న నువ్వు అరే అరే చూడు నేను మంచిగా నీలా వేయించుకుంటా పిచ్చుకలు వచ్చి పెట్టావునా అక్కడ పెట్టుకో పిట్టలు పిట్టలో కాకులు ఏవో పెట్టావు నా హెయిర్ అంతా మంచిగా సిల్కీ వేసుకొని వస్తాయి నువ్వు గడ్డిలాగా ఉందన్నందుకైనా నేను చేసుకొని వస్తా బాయ్ అమ్మ ఎటు వెళ్తున్నావు చెప్పెళ్ళమ్మా నేను కూడా వస్తున్నాగు వెయిట్ నేను మీకు ఒక వెబ్సైట్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు మీ ఒపీనియన్ని తెలియజేయడం వల్ల రియల్ మనీని ఎర్న్ చేయొచ్చు. అండ్ విన్బజ్ లాంటి ప్లాట్ఫామ్లో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి స్పోర్ట్స్లో, లైక్ క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్. మీరు ఎవరైతే విన్ అవుతారో అనుకునే దాని మీద క్లిక్ చేసి మీ ఒపీనియన్ని తెలియజేయచ్చు. అండ్ మీరు గేమింగ్ లవర్స్ అయితే ఇక్కడ మీకోసం చాలా గేమ్స్ ఉన్నాయి, లైక్ యాందర్ బహర్, లూడో, ఏవియేటర్. అండ్ ఇక్కడ మీరు డిపాజిట్ చేసిన తర్వాత 24 అవర్స్లో విఐపి సపోర్ట్తో విత్డ్రా చేసుకోవచ్చు. ఇట్స్ రియలీ గ్రేట్. విన్బజ్ మీకు జాయినింగ్ బోనస్గా 50,000 రూపీస్ ఇస్తుంది. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? నా కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి ఇప్పుడే ఆర్డర్ స్టార్ట్ చేయండి. మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీతో విన్బజ్ ఉన్నప్పుడు ఐ ప్రామిస్ యూ. నాకేంటంటే హెయిర్ కోసం కొంచెం ఏమైనా కెరటిన్ అలాంటివి వేయించుకుందామని వచ్చాను. సహృద తెలుసు కదా మీకు, తను వస్తే మాత్రం మా అమ్మ వచ్చిందా అని అడుగుతుంది, రాలేదని చెప్పండి. ఓకే. హలో, హాయ్. ఏంటి సడన్గా క్లాస్ మధ్య? ఏం లేదు, అంటే సహృదతో చిన్న ఛాలెంజ్ చేసి వచ్చాను. బికాజ్ నా హెయిర్ చూసారా ఇలా ఉంది, గడ్డి గడ్డి అని. సహృద చాలా కామెంట్స్ చేస్తుంది, మీలాగా చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. మీరు చూడండి ఎంత బాగుంది. చాలా సార్లు వచ్చాము, బట్ హెయిర్ని ఎప్పుడు అవును, మీరు హెయిర్ పైన ఎప్పుడు అసలు ఫోకస్ చేయలేదు. సో అది అందుకనే. మీకేంటి, మీరు సపరేట్గా ఏమైనా చేయించుకుంటారు? మీ హెయిర్ చూడండి ఎంత బాగుంది. నేను యాక్చువల్గా కొంచెం మెయింటైన్ చేస్తాను రెగ్యులర్గా, బొటాక్స్ లాంటివి చేస్తూ ఉంటాను. కెమికల్స్ తక్కువ యూజ్ చేస్తాను మాక్సిమం, దానివల్ల హెయిర్ బాగుంటుంది. మీ హెయిర్కి ఏంటండి చాలా మంచిగా చేయొచ్చు, సేమ్ యాస్టీజ్ ఇలా చేయొచ్చు. అవునా? ఈ హెయిర్ కా ఇది సెట్ అవుతుంది అంటారా? 200% సెట్ అవుతుంది వితౌట్ ఎనీ కెమికల్స్. కానీ మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇప్పుడే క్లాస్ అవుతుంది కదా, వీళ్ళకి కూడా హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్ ఇదంతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ కెమికలైజేషన్ లోకి వెళ్తున్నాము. సో ఆల్రెడీ హెయిర్ కెమికలైజేషన్ క్లాస్ గురించి డిస్కషన్ కూడా అయింది. మీ మీదే చేసేద్దాం, మంచిగా ఉంటుంది. ఓహో, అంటే ప్రాపర్గా సెట్ అవుతుంది కదా, ఎందుకంటే స్మూత్ అండ్ సిల్కీగా అవుతుంది. మీ స్కిన్కి చేసాము, బాగుందా లేదా? అవును, చాలా సార్లు వచ్చి, అందుకే ఆ నమ్మకంతోనే ఎక్కడికి వెళ్ళకుండా సహృదతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చేసాను ఇక్కడికి. ష్యూర్, తప్పకుండా చేసేద్దాం. అయితే స్టూడెంట్స్ రెడీయా? సో మంచిగా స్మూత్ అండ్ సిల్కీగా చేసేద్దామా? ఓకే. స్మూత్నింగ్, స్ట్రైట్నింగ్ ఇవన్నీ వినే ఉంటారు, కెరటిన్, బోటాక్స్ ఇవన్నీ విన్నారు కదా. దీనికన్నా అడ్వాన్స్డ్ లెవెల్లో టానోప్లాస్టియా, నానోప్లాస్టియా ఇలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కెరటిన్ అవి చేయించుకోవడం గురించి ప్రీవియస్లీ కూడా ఒకసారి మాట్లాడారు. చాలా స్ట్రాంగ్ కెమికల్ ఉంటుంది, వద్దు అని కూడా అప్పుడు అనుకుని ఆగిపోయారు కదా. వితౌట్ ఎనీ కెమికల్, వెరీ మైల్డ్, కెమికల్ లేకుండా ఉండదు కానీ వెరీ మైల్డ్ కెమికల్, ఘాటు స్మెల్, కళ్ళు మండటము అలాంటివి ఏమి ఉండవు. హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. దట్టు మీకు ఎలా ఉంటుందంటే న్యాచురల్ స్ట్రైట్ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఆర్టిఫిషియల్గా మనం బలవంతంగా స్ట్రైట్ చేసినట్టు ఉండదు హెయిర్. సహృద షాక్ అయ్యేటట్టు చేద్దాం. ఓకే, బట్ మీ మీద నమ్మకంతోనే. మీరు సౌందర్యలహరికి విజిట్ అయ్యారు కదా, మీరు రిలాక్స్ అయిపోండి. ఇంకా 80% డ్రై అయిన తర్వాత దెన్ మనం ప్రోడక్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. మనం ఎలాగో రెగ్యులర్గా చేస్తాం కదా డీపర్ ఎమల్సిఫికేషన్,
సేమ్ అదే విధంగా చేయాలి. ఓకేనా? సో దీని క్లాసిక్ 4 సెక్షన్స్ పెట్టేసేయండి, నేను ప్రోడక్ట్ తీసుకొస్తాను. ఓకే, ప్రోడక్ట్ రెడీ. ఓకేనా? హెయిర్కి అప్లై చేద్దామా? చాలా టైం పడుతుంది కాబట్టి స్లోగా మీరు కళ్ళు మూసుకొని అలా ధ్యానంలోకి వెళ్ళిపోండి మంచిగా. తర్వాత నా హెయిర్ నేను చేయరు కదా, లేచేలోపు ఇది నా హెయిరా కాదా అని డౌట్ వచ్చేలా అయితే మారుస్తాం. ఇది ఫస్ట్ టైం నాకేనండి చేసేది ఇక్కడ? లేదండి, చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. అవునా? రెగ్యులర్గా మన సౌందర్యలహరిలో హెయిర్ కెమికల్ ట్రీట్మెంట్స్కి బాగా ఫేమస్. స్మూత్నింగ్ కానీ, స్ట్రైట్నింగ్ కానీ, కెరటిన్ కానీ, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి బొటాక్స్, ఆ తర్వాత నానోప్లాస్టియా, ఇవి మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అన్నీ తీసుకొస్తూ ఉంటాము. నాకు వేసేది ఏంటి మీరు? టానినోప్లాస్టియా. ఇప్పుడు మీకు చేసే ట్రీట్మెంట్ టానినోప్లాస్టియా అంటే అప్గ్రేడెడ్ బొటాక్స్. ఓకే. యా, ఇందులో ఏంటంటే మీకు ఇది చూసారా ఎలా ఉంది? బ్లూ కలర్లో ఉంది చూసారా? ఈ బ్లూబెర్రీస్ ఇవన్నీ కలిపి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారనమాట. ఓకే. మీకు ఏమైనా ఘాటు స్మెల్ వస్తుందా ఏమైనా కొంచెమైనా? లేదండి. మామూలుగా అయితే మనకి స్ట్రైట్నింగ్, స్మూత్నింగ్ ఇలాంటి క్రీమ్స్, కెరటిన్ క్రీమ్ పెట్టినప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది మనకి స్మెల్ కూడా, ఎందుకంటే దాంట్లో స్ట్రాంగ్ కెమికల్ ఉంటుంది. బట్ ఇదేమవుతుందంటే హెయిర్ క్యూటికల్స్ లోపలికి వెళ్ళి హెయిర్ని రిపేర్ చేస్తుంది. సో ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరు కలిసి మీ హెయిర్ ఎంత మంచిగా చేస్తారో తెలుసా? అక్క మా అమ్మ వచ్చిందా? రాలేదా? నాతో ఇక్కడికే వస్తా అని చెప్పింది. అవునా? మాతో చెప్పొద్దని చెప్పేసింది, నాతో చెప్పేసిందా? ఓ, ఇప్పుడు ఎక్కడుంది? చూపిస్తా. అక్క మా మమ్మీ ఉన్నారా? మా మమ్మీని ఏం చేస్తున్నారు? అందరు జరగని లేవండి. ఏం చేస్తాం మీ మమ్మీని? మమ్మీ నేను నీకున్నా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇందాక ఇంట్లో ఏదో అన్నావు, ఇంటికి వెళ్ళిపోను. అక్క ఎంత చేసినా కానీ ఇట్లానే ఉంటది. ఒక్క 1 అవర్ ఆగు, మమ్మీ హెయిర్ సూపర్ గా అవుతుంది. మీరు చెప్పొద్దండి, మీరు చెప్పొద్దు ఇప్పుడు, ఎందుకంటే ఆమె ఇంటి దగ్గర ఏదో అన్నది ఇందాక. మీరు కష్టపడి టైం. సరే 1 అవర్ ఆగి చూసి చెప్తావా ఎట్లా ఉందో? మరి బాగుంటే బాగుందని చెప్పాలి. అది నిజం ఒప్పుకోరండి, ఎవరు నిజాలు ఒప్పుకోరు. ఇప్పుడు ర్యాప్ చేసేస్తున్నాము, ఒక 1 అవర్ వెయిట్ చేద్దాం, సరేనా? 1 అవర్ తర్వాత వాష్ చేస్తాం మీకు. ఇంకెన్ని అవర్స్ పట్టొచ్చు కంప్లీట్ అయ్యేసరికి? 2 hours. ఇప్పుడు అంటే ఇది అయిపోయాక స్ట్రైట్నింగ్ చేసి మళ్ళీ తర్వాత కంప్లీట్ వాష్ చేస్తారా? వాష్ చేస్తారా? చేసి మళ్ళీ వాష్ చేస్తే అలానే పోయే ఛాన్సెస్ ఉన్నాయా, లేకుంటే చెప్పాలంటే హెయిర్ లో మనకి బాండ్స్ ఉంటాయి అన్నమాట. సో హైడ్రోజన్ బాండ్, సల్ఫర్ బాండ్, అలాగే సాల్ట్ బాండ్, ఇలా కొన్ని బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ బాండ్స్ ఒక్కొక్క సిచ్యువేషన్ లో బ్రేక్ అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి, మీకు డ్రైగా ఉన్న హెయిర్, కర్లీగా ఉన్న హెయిర్ వాటర్ పోసిన తర్వాత కాస్త మెత్తగా కంట్రోలింగ్ అవుతుంది చూసారా? కొంచెం స్ట్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది వెట్ మీద. అదే విధంగా హీట్ కి కొంచెము మీకు కొంత బాండ్ బ్రేక్ అయ్యి హీట్ కి ఇట్లా స్ట్రైట్నర్ పెట్టగానే స్ట్రైట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఈ హైడ్రోజన్ బాండ్ అని సాల్ట్ బాండ్ అని ఈ ఊరికి బ్రేక్ అవుతాయి వాటర్ కి, హీట్ కి. కానీ మన హెయిర్ లో డీసల్ఫేట్ బాండ్ అని చెప్పి ఒక బాండ్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే పర్మనెంట్ గా హెయిర్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో అది బ్రేక్ చేస్తే మీకు ఏ షేప్ అయితే ఇస్తారో అదే షేప్ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మనం కెమికల్ అప్లై చేసాం కాబట్టి ఆ కెమికల్ అప్లై చేసిన తర్వాత దాన్ని మనం కొంచెం వాష్ చేసి మిగిలింది హెయిర్లోకి పెనెట్రేట్ చేస్తున్నాం. సో హెయిర్ మాలిక్యూల్ యొక్క షేప్ని చేంజ్ చేస్తున్నాం. దాంతో పాటు మీ హెయిర్ షైన్ కూడా అవుతుంది, హెయిర్ రిపేర్ కూడా అవుతుంది అన్నమాట. అప్పుడు మీకు పోదు. నార్మల్గా అయితే స్ట్రైట్ చేస్తే మళ్ళీ వాటర్తో వాష్ చేయగానే మీకు పోతుంది. అవును, నార్మల్గా అవుతుంది. అట్లా కూర్చొని అక్కడ నుంచి పంచలేస్తుంది. నా మీద నమ్మకం లేదంట.
ద పీపుల్ ఏంటంటేనండి హెయిర్ వాష్ చేసేప్పుడు షాంపూని ఎట్లా యూజ్ చేయాలి, ఎన్నిసార్లు వాష్ చేయాలి, ఎలా రుద్దాలి తెలీదు. దానివల్ల ఏంటంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మనం హెయిర్ని మంచిగా వెట్ చేసుకొని షాంపూని హ్యాండ్లోకి తీసుకొని రబ్ చేసుకోవాలి. హ్యాండ్లో ముందు షాంపూని రబ్ చేసుకున్న తర్వాత చక్కగా రౌండ్ సర్కిల్స్లో రుద్దుకోవాలి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వాష్కి కండిషనర్ అనేది చాలా అవసరం. మనకి కండిషనర్ సరిగా పెట్టకపోతే హెయిర్ పాడవుతుంది. ఎట్లా ఉంది? బాగుందా? బాగుంది. కానీ ఇప్పుడు నేను నైట్ నిద్రపోయింది అనుకోండి, మళ్ళీ ఏమైనా కర్లీ నాది నాకు వచ్చేస్తుందా? లేదు కదా, ఏం రాదు. ఇలానే ఉంటుంది 6 months వరకు. అవునా? యా, ఇలా అయితే కష్టం. చాలా బాగుంటుంది. ఇప్పుడు నా కూతుర్ని వెళ్దాం ఒకసారి. సహృదా, ఇప్పుడు పిచ్చికలు గూళ్ళు అన్నావేవో, గుడ్లు పెట్టాయని తీసావు కదా ఎగ్సేవి. నిజంగానే బాగుంది అని సెట్ కాదమ్మా. ఎందుకే నీకు ఇంత జెలస్ కుళ్ళు నా మీద? అందంగా నా పక్కన అనిపిస్తే నాకు కాదు జెలస్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒప్పుకుంది అందంగా అన్నట్టు. చాలు, మనం గెలిచినట్టే. ఇంకా ఓకే ఓకే. అక్క నీకు కూడా కావాలా? కొంచెం పెద్దవు. హైట్ అయితే రాలేదు. హైట్ కాదు, కొంచెం నచ్చిందా నీకు? చాలా బాగుంది అక్క. చూడు, పట్టుకుని చూడు, కర్ల్ ఏమైపోయింది? ఏం లేదు, ఇదిగో ఒరిజినల్ హెయిర్. ఇంకా కట్ చేసాం మేము, ఫ్రంట్ కొంచెం పెద్దగా కట్ చేసాం. మరి మొత్తం ఎందుకు వాల్యూమ్ అని కింద కట్ చేయలేదు, కానీ ఫ్రంట్ స్మూత్, ఎంత సిల్కీ బాగుంది, ఎంత బౌన్సీ వచ్చిందో హెయిర్. చాలా అందంగా ఉండాలంటే కష్టపడాలి కదా. అదే చాలా పాపం చాలా కష్టపడి, చాలా సేపు కష్టపడి వీళ్ళంతా నాకు ఇలా స్మూత్గా హెయిర్. ఏమైనా కొంచెమైనా హార్ష్ స్మెల్ వచ్చిందా మీకు? చేస్తుంటే కళ్ళు మండడము? లేదు, అలాంటి ఫీలింగే లేదు అసలు. సో ఇందులో అన్ని బ్లూబెర్రీస్, ఇలాంటి న్యాచురల్ కోకోనట్ ఆయిల్, హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వితౌట్ ఎనీ కెమికల్ అన్నమాట. అందుకే నేను ముందే చెప్పాను. అక్క లైక్ బ్లూ కలర్ తోని, అది బ్లూ కలర్ గా చేశారు కదా. నా ఇంట్లో కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి. వద్దు, ఇంకా చేతులు పెట్టద్దు ఇందులో, నీకు అసలు ఛాన్స్ లేదు. ఇంకా సహృద మీకు మంచి చేసింది. సహృద అలా అనడం వల్ల మీరు సీరియస్ గా డెసిషన్ తీసుకొని చేయించుకున్నారు. మీకు కూడా కావాలి అనుకుంటే ఇలా కెరటిన్ గానీ, టానినోప్లాస్టియా, మళ్ళీ హెయిర్ కట్స్, నేనైతే ఫెదర్ కట్ చేయించుకున్నాను. చాలా వెరైటీస్ యాక్చువల్ చెప్పాలంటే. అవును, ఇప్పుడు వద్దులేండి. నాకు చేయించుకునే ఓపిక లేదు, చేయించుకుంటే అప్పుడు చూద్దాం. సో కాకపోతే చాలా బాగుంది. మా మమ్మీ నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇదంతా మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది నాకు ఇప్పుడు. అని ఉత్తానే జోక్ వేసా, అంత లేవు. నాకు కూడా తెలుసు, నేను అంత బిల్డప్ ఇవ్వట్లేదు, బట్ నాకు కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి తిని అన్నందుకే నేను ఇలా చేయించుకున్నాను. కూడా కావాలి అనుకుంటే సౌందర్య లహరికి విజిట్ అవ్వండి. న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇక్కడ అయితే మళ్ళీ హెయిర్ కి సంబంధించిన అన్ని ఉంటాయి, అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ అక్క మీ సౌందర్య లహరి బ్యూటీ అకాడమీలో లైక్ ఎలా ఉంటది? స్పెషల్ ఏంటి అంతా? స్పెషల్ అంటే NBVT, నేషనల్ బోర్డ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ అఫిలియేషన్ ఉంది. సో ఇక్కడ చదువుకుంటే అంటే బ్యూటీ ఎడ్యుకేషన్, చాలా మంచి ఎడ్యుకేషన్ అందిస్తాము. ప్రతి ఒక్కటి చాలా టెక్నికల్ గా కానీ చాలా క్లియర్ గా నేర్పిస్తాం. చూస్తున్నారు కదా స్టూడెంట్స్ ఎంత చక్కగా చెప్పారు. మ్యామ్ బాగా చెప్తారు, ఏదైనా చెప్తే బాగా చెప్తారు. సో ఎవరైనా నేర్చుకోవాలంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు సౌందర్య లహరి, SR నగర్, హైదరాబాద్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎంతమంది ఉంటుంటారండి ఇప్పుడు? ఒక 23 members ఉన్నారు ప్రెసెంట్ బ్యాచ్ లో. సో అంటే నార్మల్ గా 1 month లో ఏదో కొద్దిగా నేర్పించి బయటకు పంపించేసేయడం అలా కాదు. ఇక్కడ ఒక సిస్టమ్ వైజ్ మనం ఇంటర్, డిగ్రీ, PG ఎలా చేస్తామో అలా లెవెల్స్ గా మనకి లెవెల్ 1, లెవెల్ 2 అలా కోర్స్ అనేది డిఫరెంట్ మాడ్యూల్స్ తో డిఫరెంట్ వేస్ లో ఉంటుంది. సో నేర్చుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ. బ్యూటీలో డెవలప్ అవ్వాలి ఈ బ్యూటీ ఫీల్డ్ లో అనుకున్నప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, ఇక్కడ బ్యూటీ అకాడమీలో ఎవరికైనా నేర్చుకోవాలి అనుకుంటే, ఈ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. అండ్ చాలా బాగుంది సర్వీస్ మాత్రం. మీరైతే అసలు ఛాన్స్ ని మిస్ చేసుకోకండి. ఏదైనా హెయిర్ కట్స్ ఏమైనా ఉంటే, ఫేస్ కి సంబంధించిందన్నా, హెయిర్ కి సంబంధించిందన్నా, ఎక్కడికన్నా
ఏదైనా ఉంటే ఇక్కడికే వచ్చి చేయించుకోండి, చాలా బాగుంది. వీళ్ళ అడ్రస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను గైస్, గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. బాయ్. కాదు, నేను మార్నింగ్ నుంచి చేస్తానా, తినుకుంటా కూర్చుంటా, నేను కష్టపడానా అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఇష్టమే చెత్త కుప్పలు దొరికింది. నువ్వు దొరికి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా?